వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎంతో మంది ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణీయపేట వైద్యనగర్లో గల జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులు కార్యకర్తలకు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వైసీపీ కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్లు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నబాబు, సునీల్లు మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణయ్యపేట వైసీపీ నాయకురాలు రేఖారెడ్డి అబ్రహం ఆధ్వర్యంలో కాకినాడ సీపోర్ట్ కార్మికులు నాగేశ్వరరావు, ఊటా సింగుబాబు, సత్తి సాయి నగేష్ రెడ్డి, శివన్నారాయణ, శ్రీధర్, వినయ్ రెడ్డి, చిన్న, లోవరాజు, సాయి 200 మంది పార్టీలో చేరారు. వైసీపీ కార్యకర్త రేఖారెడ్డి గారు మనకు తెలిసిందే, సీనియర్ మోస్ట్ నాయకురాలు. అలాగే మేమందరం కూడా ఈరోజు వైసీపీలో కన్నబాబు గారు ఆధ్వర్యంలో, సునీల్ గారు ఆధ్వర్యంలోని వైసీపీలో జాయిన్ అవ్వడానికి వచ్చాం. కారణం ఏంటంటే మేము జనసేనకి మద్దతుదారులుగా ఉండేవాళ్ళం. అయితే వాళ్ళ పొత్తులు, వాళ్ళ విధానాలకు నచ్చక ఈరోజు కన్నబాబు గారు ఆధ్వర్యంలో మేము వైసీపీలో 200 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది. అలాగని చెప్పేసి ఓట్లయితే మాత్రం మేము జగన్ గారికి వేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ అభిమానం ఉంచండి, కానీ ఓట్లు మాత్రం జగన్ గారికి వేసి జగన్ గారి నాయకత్వాన్ని వర్తించండి. కన్నబాబు గారిని ఎమ్మెల్యే కింద, సునీల్ గారిని ఎంపీ కింద గెలిపించుకొని మన పేదలకి తగిన న్యాయం జరిగేలాగా, అందరూ బాగుండేలాగా మనం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలా, సునీల్ గారు ఎంపీ అవ్వాలా, మన కన్నబాబు గారు ఎమ్మెల్యేగా మళ్ళీ అందరికీ మద్దతుగా కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుగా అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. వారు ఎందుకు జాయిన్ అయ్యారంటే వచ్చి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పాటించే విధి విధానాలు, వాళ్ళు చేసే అవలంబించే ఏవైతే పథకాలు ఉన్నాయో మేనిఫెస్టో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారో వీళ్ళందరూ తెలుసుకొని వాళ్ళంతా వాళ్ళుగా వాలంటీర్గా వచ్చి జాయిన్ అవ్వడం జరిగిందండి. మేనిఫెస్టో ఎంతవరకు 99% అదే కాకుండా చెప్పనివి కూడా జగనన్న గారు చేశారు. అవన్నీ కూడా మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు అప్లై అయ్యే విధంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేశారని, వీళ్ళు విధి విధానాలు నచ్చి కన్నబాబు గారి ఆధ్వర్యంలో, సునీల్ గారి ఆధ్వర్యంలో ఇద్దరికీ కూడా మా మద్దతు తెలియజేస్తామని చెప్పి అందరూ పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి జాయిన్ అవ్వడం జరిగిందండి. దీని గురించి మాకు ఎంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మా నాయకుడు తీసుకున్న ఆలోచన నాయకులకి అర్థమవుతులేదు, కార్యకర్తలకు అర్థమవుతులేదు, ఎటు ప్రయాణం చేస్తున్నారని తెలియని పరిస్థితిలో ఉంది. ఎవరైనా సరే ఒంటరి ప్రయాణం చేస్తే 1 సీటు వచ్చినా 100 సీట్లు వచ్చినా ప్రయాణం చేయాలి. ఆ విధి విధానాలు మరి వైసీపీలో ఉన్నాయి. మరి అలాగే నా సొంత కుటుంబం, మా సొంత ఇంటికి వచ్చాం. మేము 2024లో కురసాల కన్నబాబు గారిని అత్యధిక మెజార్టీతో, అలాగే మన సునీల్ గారిని పార్లమెంట్ సభ్యులుగా అత్యంత మెజార్టీతో, మా ఇంకా జనసేన నుంచి మరింతమంది వైసీపీకి రావడానికి, మరి ముఖ్యంగా కురసాల కన్నబాబు గారు కుటుంబ సభ్యులందరూ మరి జనసేనలో ఉన్నారు. వారందరూ తిరిగి రావడానికి కూడా రెడీగా ఉన్నారు. రానున్న రోజుల్లో కాకినాడ రూరల్లో మళ్ళీ కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యే, అలాగే మినిస్టర్ కూడా అవుతారని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని మరి మా జన సైనికులందరూ ఇటు రావడం వల్ల మేమే కోరుకుంటున్నాం. మరి మా సొంత ఇంటికి వచ్చి మా పెద్దనాన్న గారు, మా చంద్రబాబు గారు, మా అన్నయ్య గారు, అందరం కలిసి